వెల్కమ్ టు ఆదాన్. ఈ రోజు మనతో రేవంత్ చల్లమల్ల గారు ఉన్నారు, సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. హాయ్ సార్. హలో అండి సార్, రీసెంట్గా మనకు ఒక వ్యూవర్ దగ్గర నుంచి ఒక ఈమెయిల్ రావడం జరిగింది. సో అందులో ఏంటంటే ఆయన దగ్గర ఒక 50 lakhs ఉన్నాయి సార్, ఆయన సేవ్ చేసుకున్నది. సో ఆ 50 lakhsతో రియల్ ఎస్టేట్లో అంటే ఒక ప్లాట్ కానీ ఒక ఇల్లు కానీ కొంటే బాగుంటుందా, లేదంటే ఒక మ్యూచువల్ ఫండ్లో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ పెడితే బాగుంటుంది అనేది అన్న ప్రశ్న అనమాట. సో దానికి మీరు ఎటువంటి సజెషన్ ఇస్తారు? సో ఫస్ట్ థింగ్, ఆయన ఏజ్ ఎంత? ఆయన ఏజ్ ఆయన చెప్పిన ప్రకారం 47 సంథింగ్ ఉంది సార్. 47 ఏజ్ గ్రూప్లోకి వచ్చారు. పిల్లలు ఇద్దరు ఉన్నారు సార్, ఒక అమ్మాయి బాబు. ఓకే, సో అప్రాక్సిమేట్గా వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్కి నియర్ బైకి వచ్చేసి ఉండుంటారు కావచ్చు. యా, సో పెద్ద డిస్టెన్స్ కూడా ఉండాలి. సో ఇక్కడ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇన్వెస్ట్మెంట్ అని మనం సహజంగా ఎప్పుడైనా మైండ్లోకి ఆలోచన వచ్చినప్పుడు వెల్త్ పర్స్పెక్టివ్లోనే ఆలోచిస్తాం. అవును. ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్న కూడా మనకు అదే పర్స్పెక్టివ్లో ఉంది. రియల్ ఎస్టేట్లో పెట్టాలా, మ్యూచువల్ ఫండ్లో పెట్టాలా, సో ఎక్కడ పెడితే బాగా పెరుగుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే హీ రేజ్ ద క్వశ్చన్. కరెక్ట్. సో ఇక్కడ బాగా పెరగటం ఇంపార్టెంటా లేకపోతే మన జీవితంలో అవసరాలు తీరటం ఇంపార్టెంటా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఓకే ఓకే, సో బేసిక్గా ఒక మనిషికి సంబంధించిన లైఫ్ ఏంటి అని అంటే ఈరోజు అవసరం నుంచి రేపటికి అవసరం మధ్యలో ఉండేది మన మనిషి జీవితం. అవసరాలతో పాటు వాటిని దాటుకుంటూ వాటిని తీర్చుకుంటూ దాంతోపాటుగా రాబోయేటువంటి సమస్యలను ఎదుర్కొంటూ వాటన్నిటికుంటూ దాటుకుంటూ పోతుంటేనే మన లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ అసలు మీరు వెల్త్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడి వరకు ఆలోచిస్తున్నారు? వెల్త్ ఇట్స్ అ లాంగ్ టర్మ్ జర్నీ. వెల్త్కి ఎంత టైం ఫ్రేమ్ అని అంటే వీ కాంట్ డిఫైన్ ఇట్, ఈ టైం ఫ్రేమ్లో ఇది అయిపోతుంది అని. సో దీనికంటే ముందు మీ లైఫ్లో కొన్ని అవసరాలు ఉన్నాయి. ఏంటవి? పిల్లలకు సంబంధించిన అవసరాలు ఉన్నాయి, వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించిన అవసరాలు ఉన్నాయి, వాళ్ళ పెళ్ళిళ్ళకి సంబంధించిన అవసరాలు ఉన్నాయి. ఆల్రెడీ 47 ఏజ్ గ్రూప్ అని అంటున్నారు. మాక్సిమం 10 yearsలో పిల్లలకు సంబంధించిన పెళ్ళిళ్ళు కూడా వచ్చేస్తాయి. ఈ 10-year టైం ఫ్రేమ్లో మీరు తీసుకొని వెళ్ళి ఏదైనా రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కనుక కొన్నట్లయితే ఆ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ పెరుగుతుందా అనేది పక్కకు పెడితే అసలు 10 yearsలో మనం సేల్ చేయగలుగుతామా అవసరం వచ్చినప్పుడు అనేది పెద్ద ప్రశ్న. సో లిక్విడిటీ కావాల్సినప్పుడు క్యాష్ మన చేతికి వస్తుందా లేదా? ఎగ్జాక్ట్లీ, లిక్విడిటీ కన్సర్న్. సో ఇక్కడ ఫస్ట్ పిల్లలు అనే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఒక స్టేజ్ వరకు వచ్చారు, వాళ్ళ చదువులు ఇవన్నీ కూడా అవసరాలు పడతాయి. అండ్ నేను ఎప్పుడూ ఒక విషయం క్లియర్గా చెప్తాను, మనకి బిగ్గెస్ట్ అసెట్ ఏంటి, బిగ్గెస్ట్ వెల్త్ క్రియేషన్ ఏంటి అని అంటే పిల్లలు ఏం చదవగలిగితే దాన్ని చదివించడం. సో చాలామంది కేసెస్లో ఎంత ప్రాపర్టీ ఉన్నప్పటికీ పిల్లలు బాగా చదవగలుగుతాము అన్న ఒక ఆప్షన్ ఉన్నా ప్రాపర్టీస్ని ఎక్కువగా అమ్మి చదివించడానికి ఇంట్రెస్ట్ చూపించే నీ పేరెంట్స్ కూడా చాలామంది ఉండుంటారు. కరెక్ట్. అట్లా చదువు అంటే ప్రాపర్టీస్ ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రాపర్టీస్ అమ్మేసి చదివేస్తే నీకు ఏం ప్రాపర్టీస్ మిగులుతాయి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని చదివించకుండా కొంత కాంప్రమైజ్ అయిన పేరెంట్స్ ఉన్నారు. ఇప్పుడు చదువు అంటూ ఉంటే కదా ఈరోజు మీరు అక్కడ నేను ఇక్కడ కూర్చునేది. కరెక్ట్. సో ఒక మనిషి ఎటు పోవాలి అనేది డిసైడ్ చేసేది ఎడ్యుకేషన్. అవును. సో ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, దట్ ప్లేస్ వెరీ కీ రోల్. కనీసం ఇంటికి గడప కూడా తొక్కని అని పరిస్థితిలో ఉన్న ఒక వ్యక్తి సన్మానం కూడా తీసుకుంటాడు అంటే అది కేవలం ఒక చదువు మాత్రమే ఇవ్వగలుగుతాడు. అవును. సో పిల్లల ఎడ్యుకేషన్ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని కాంప్రమైజ్ చేసే విధంగా మన పెట్టుబడులు ఉండకూడదు. మన పెట్టుబడులు ఎలా ఉండాలి అని అంటే వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్ని ప్రోత్సహించేలాగా ఉండాలి. ఓకే. వాళ్ళ అవసరాలను తీర్చే విధంగా ఉండాలి. అండ్ దాని తర్వాత మీకు సంబంధించి ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చిన అడ్రస్ చేసే సిచ్యువేషన్స్లో మీరు ఉన్నారా లేదా కూడా ఇక్కడ పర్స్పెక్టివ్ ఇంకొకటి యాడ్ అవుతూ ఉంటుంది. మీరు ఒకవేళ ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ అయినట్లయితే మీకు గవర్నమెంట్ ఎంప్లాయ్కి వచ్చినట్టుగా పెన్షన్లు అయితే వచ్చే అవకాశం లేదు. సో దానికి సంబంధించిన సెక్యూరిటీస్ ఉన్నాయా లేదా? సో ఇన్ని పారామీటర్స్ ఉన్నాయి. సో దీన్నే మనము సూటబిలిటీ అని అంటాం. మనం దేనికోసం పెట్టుబడి పెడుతున్నాం, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు జస్ట్ బ్లైండ్గా నేను సహజంగా ఎవరిని అడిగినా కానీ వెల్త్ క్రియేషన్ అని అనేస్తారు, ఒక పెద్ద పదాన్ని వాడేస్తారు. వెల్త్ క్రియేషన్ చాలా పెద్ద పదం. వెల్త్ క్రియేషన్కి వెళ్ళే ముందు వీ హ్యావ్ సో మెనీ టార్గెట్స్ టు బి అచీవ్డ్. ఇప్పుడు మీరు ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు, ఇప్పుడు మన ఇద్దరం కూర్చొని మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ ఒక్క వీడియో బయటికి వెళ్ళాలి అని అంటే మీరు ఒక పార్ట్ తీసుకొని ఒక ప్రశ్న అడగాలి, ఇక్కడ ఒక కెమెరామెన్ దాన్ని రికార్డ్ చేయాలి, మళ్ళీ అక్కడ ఒక ఎడిటర్ దాన్ని ఎడిట్ చేయాలి, ఒక SEO దానికి సంబంధించిన వర్క్ చేయాలి, థంబ్నెయిల్ ఇంకొకళ్ళు ప్రిపేర్ చేయాలి. సో ఒక్కొక్క పార్ట్ మన వర్క్ని అంతా డివైడ్ చేసి మొత్తం ఒక దగ్గరికి తీసుకొని వస్తే ఒక ఫైనల్ ప్రోడక్ట్ రెడీ అవుతుంది. అలానే ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తే పెద్ద ప్రాజెక్ట్ మొత్తం ఒక్కళ్ళే హ్యాండిల్ చేస్తారా? టీమ్ ఉంటుంది, బ్రేక్ అయిపోతుంది. ఇన్ఫాక్ట్ డిఫరెంట్ సిటీస్కి వెళ్తుంది, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి వెళ్తుంది, డిఫరెంట్ టీమ్స్కి వెళ్తుంది. మీ వరకు వచ్చేది ఒక చిన్న భాగం కిందకు వస్తుంది. అన్నీ కలిపితే ఫైనల్గా ఒక ప్రోడక్ట్ అనేది డివైడ్ అవుతుంది. సో మనకి ఈ లైఫ్లో కూడా ఇదే విషయం నేర్పుతుంది. కార్పొరేట్ లైఫ్, మన ఉద్యోగం కూడా మీ పెద్ద టార్గెట్ని బ్రేక్ చేసి ఈ టైం ఫ్రేమ్లో ఇంతవరకు, ఈ టైం ఫ్రేమ్లో ఇంతవరకు, ఫైనల్గా ఈ గోల్ ఇది కదా. లైఫ్ కూడా అంతే. ఓకే. వెల్త్ అనేది ఎండ్ గోల్. దాని మధ్యలో మనకి చేయాల్సినవి చాలా ఉన్నాయి కదా. పిల్లలకు సంబంధించిన చదువులు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన పెళ్ళిళ్ళు ఉన్నాయి, మీకు రిటైర్మెంట్ అప్పుడు బతకడానికి కావాల్సిన డబ్బులు ఉన్నాయి,
ఆ తర్వాత మిగిలింది కదా వెల్త్ అంటే. సో మెజారిటీ ఆఫ్ ద జీవితాలు ఎక్కడ ఫెయిల్ అవుతాయి అని అంటే బ్లైండ్గా వెల్త్ క్రియేట్ చేయాలి అనే టార్గెట్ని పెట్టుకున్నప్పుడు. సో వీ హ్యావ్ టు బ్రేక్ ద టార్గెట్స్ కదా, బ్రేక్ ఇట్ ఇన్ టు పీసెస్, అచీవ్ 1 by 1 అండ్ ఫైనల్లీ క్రియేట్ ద వెల్త్. ఇదే కదా జీవితం సత్యమైతే. ఇందులో అయితే ఏం మార్పులు లేవు కదా. ఏ కార్పొరేట్ కంపెనీ సక్సెస్ఫుల్ అయినా, ఏ వ్యక్తి సక్సెస్ఫుల్ అయినా ఫస్ట్ వాళ్ళు చేసే పని అంటే దే విల్ బ్రేక్ ఇట్. కరెక్ట్. సో ఈ బ్రేక్ ఇట్ అన్న ఫార్ములా మన లైఫ్లో కూడా అప్లై చేయాలి. ప్రతిరోజు మనం జీవితం ఆఫీస్లో ఏదైతే అప్లై చేస్తామో ఇక్కడ మన లైఫ్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అలానే బ్రేకప్ చేయాలి. ఈ 50 lakhsలో అమ్మాయి ఉంది, అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ చదువులు ఉన్నాయి, ఎవరి కోసం ఎంత ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి, దానికోసం ఎంత సమయం టైం ఉంది ఇంకా మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 years టైం ఉంది, దానికి ఒకలాగా ట్రీట్మెంట్ ఉంటుంది. 5 years ఉంది, 1 year ఉంది, ఒకలాగా ట్రీట్మెంట్ ఉంది. ఇప్పుడు సింపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 years టైం ఫ్రేమ్లో పెళ్లి చేయాలనుకుంటున్నారు, తీసుకుని ఎఫ్డీలో పెడితే మీరు పెళ్లిని ఎఫోర్డ్ చేయలేరు. ఇప్పుడు 20 లక్షలు పెళ్లి చేయాలనుకుంటున్నా, ఎఫ్డీలో పెట్టేద్దాము, పెళ్లి టైంకి తీసి వాడేద్దామని అంటే మీకు సరిపడా డబ్బులు అప్పుడు ఉండవు, ఎందుకంటే దాంట్లో వచ్చే రిటర్న్స్. సో దీనికే సూటబిలిటీ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళాలనుకుంటున్నారు. మీరు తిరుపతి వెళ్ళాలంటే యూ హ్యావ్ డిఫరెంట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. సో ఏ ట్రాన్స్పోర్టేషన్ని పిక్ చేయాలి అనేది మీరు ఎంత టైంలో రీచ్ అవ్వాలన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని బట్టి మీరు పెట్టాల్సిన ఖర్చు డిపెండ్ అయి ఉంటుంది, దాని రిస్క్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఫ్లైట్లో వెళ్ళాలా, కార్లో వెళ్ళాలా, నడుచుకుంటూ వెళ్ళాలా, అంతే కదా. ఇన్ ద సేమ్ వే మీరు ఎంత టైం ఫ్రేమ్ కోసం పెట్టుబడి పెడుతున్నారు అన్న దాన్ని బేస్ చేసుకొని టైప్ ఆఫ్ ద ప్రోడక్ట్ చూస్ చేసుకోవాలి. దాన్ని బట్టి రిస్క్ కూడా ఉంటుంది. ఇప్పుడు 1-2 yearsలో పాపకు సంబంధించిన, బాబుకు సంబంధించిన కాలేజ్ ఫీజు కట్టాలనుకోండి, ఈక్విటీ మార్కెట్స్లో పెట్టకూడదు, మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పెట్టకూడదు, రియల్ ఎస్టేట్ అసలు ఫర్గెట్, అసలు అది ఆప్షన్ కూడా లేదు. మీరు కొనడానికి 6 నెలలు పట్టుద్ది, దాని గురించి పూర్తిగా మర్చిపోండి. అసలు మీరు మ్యూచువల్ ఫండ్స్కి కూడా ఎలిజిబుల్ కాదు. మీరు సైలెంట్గా ఎఫ్డీలోనో లేదా ఏదైనా బాండ్స్ కొనుక్కొని పెట్టుకోవాలి. లేదు పెళ్లి కోసం అని అనుకుంటే ఒక 10 ఏళ్ళు టైం ఉంది అని అనుకుంటే ఎస్, మ్యూచువల్ ఫండ్స్ అనేవి సూట్ అవుతాయి. నేను ఎప్పుడైనా 5 years టైం ఫ్రేమ్ వరకు ఏదైనా టార్గెట్ ఉంది అని అంటే 100% exposure to mutual funds also I say no. Okay. If you can't effectively manage your funds and all, అంటే మార్కెట్ సంబంధించి పూర్తిగా నాలెడ్జ్ లేకపోతే 100% exposure to mutual funds కూడా పనికిరావు. అట్లాంటప్పుడు కూడా ఒక హైబ్రిడ్ సిస్టమ్ ఆర్ హైబ్రిడ్ ఫండ్ టైప్లోకి మాత్రమే వెళ్ళాలి. కానీ లేకపోతే అన్నెసరీగా మనం పెట్టేటువంటి పెట్టుబడి కూడా మన గోల్ని రీచ్ కానివ్వకుండా చేస్తారు. సో బేసిక్గా మన దగ్గర డబ్బులు ఉన్నాయని అంటే ఫస్ట్ ఐడెంటిఫై, వాటితో మనం చేయాల్సిన పనులు ఏమేమి ఉన్నాయి, ఇక్కడి నుంచి మనం పోయేదాకా. వెల్త్ అనేది చాలా బ్రాడర్ వర్డ్. అది మనం పోయేంతవరకు అసలు మన అవసరాలు ఏంటి, ఫస్ట్ అవసరాలు దాటితే కదా వెల్త్ క్రియేషన్. ఖర్చులు ఏంటి, అంతే, ఫస్ట్ ఖర్చులోనే దాటాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇవేం ప్లాన్ చేయకుండా ఏదో ప్రాపర్టీ కొనేసారు ర్యాండమ్గా, పాపకి సంబంధించిన పెళ్ళి ఒకటి కుదిరింది, వెంటనే పెళ్ళి అంటే అంతే కదా, ఫట్మని కుదిరిపోతుంది, అప్పటికప్పుడు చేయాలి. ల్యాండ్ అమ్మాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, ఎట్లా పాప కోసమే పెట్టాం కదా అని. ఆ టైంలో డిమాండ్ లేదు, అక్కడ ఆల్రెడీ గజం 10,000 ఆల్రెడీ పెరిగిపోయి ఉందనుకుందాం. మీరు 8,000 అన్న ఎవరు కొండు, 8,000కి ఇస్తానో కొనేవాడు దొరకడు, మరి అప్పుడేం చేస్తారు? సో బేసిక్గా అందుకే సూటబిలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ ఫస్ట్ మీ లైఫ్లో మీ వెల్త్ అన్న వర్డ్ని మొత్తంలో బ్రేకప్ చేసి దాన్ని అచీవ్ చేయండి. పిల్లల్ని బాగా చదివించడం కూడా ఇట్ ఈస్ ఈక్వల్ టు క్రియేటింగ్ ఎ వెల్త్. సో వెల్త్ జర్నీలో అది భాగమే కాబట్టి ఐడెంటిఫై ఇట్, బ్రేక్ ఇట్ అండ్ ఇన్వెస్ట్. అలా చేస్తే బాగుంటుంది. కరెక్టే సార్, మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి ఇండివిజువల్కి ఉన్న గోల్స్, రిక్వైర్మెంట్స్ వేరే ఉంటాయి కాబట్టి ఫస్ట్ వెల్త్ గురించి కాకుండా మనకున్న ఖర్చుల గురించి, రెస్పాన్సిబిలిటీ గురించి ఆలోచించి తర్వాత వెల్త్ గురించి మనం ఆలోచించాలి. సో మంచి ఇన్పుట్ వచ్చింది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.